ముఖ్యంగా మనకి మంగుమచ్చలు వచ్చేది కారణం జెనెటిక్ రీజన్ ఉంటుందండి. అలానే జెనెటిక్ రీజన్ కాకుండా మనకి ఖచ్చితంగా హార్మోన్స్ అని కాదండి. కాకపోతే హార్మోన్స్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ తోటి కూడా రావచ్చని కూడా అంటారండి. అలానే ఇడియోపతిక్ రీజన్స్ అంటే అన్‌నోన్ రీజన్స్ అని అంటారనమాట. సో, మనకి జెనెటిక్ రీజన్ అనంటే వంశంలో ఎవరికో ఒకరికి ఉండటం వల్ల దానివల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మనకి హార్మోనల్ రీజన్స్ అంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు కానివ్వండి, మెనోపాజ్ అప్పుడు కానివ్వండి, డెలివరీ అయిన తర్వాత లాక్టేషన్ అంటే ఫీడింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా గాని మంగు మచ్చలనేది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే వయసులో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి రాదా అనంటే వస్తుందండి. 35 ఏళ్ళు డెలివరీలు అన్నీ అయిపోయినాక 5 సంవత్సరాల తర్వాత రాదా అనంటే అలా కూడా వస్తుందండి. మరి మెనోపాజ్ అయినాక 10 సంవత్సరాల తర్వాత వస్తుందా అనంటే అప్పుడు కూడా రావచ్చు. కాదని కాదు. కానీ కామన్ అనేది ప్రెగ్నెన్సీ, డెలివరీస్ టైంలో అండి. అలానే మెనోపాజ్ టైంలో కూడా వస్తూ ఉంటుంది. అయితే మగవాళ్ళలో రాదా? మరి అలాంటప్పుడు అనంటే మగవాళ్ళలో కూడా వస్తుందండి. మగవాళ్ళలో కూడా మంగు మచ్చలనేటివి చర్మం పైన, చెంపల పైన, బుగ్గల పైన కూడా రావచ్చనమాట. కానీ మగవాళ్ళలో అరుదుగా వస్తుంది. కానీ ట్రీట్‌మెంట్‌కి చాలా స్టబర్న్‌గా ఉంటుంది. అంత ఈజీగా అణగదనమాట. సో, ఈ విధంగా మనము మంచిగా జాగ్రత్తగా అర్థం చేసుకొని, మనం దానికి ట్రీట్మెంట్స్ కూడా మనకి చాలా ఉంటాయండి. సో, జన్యుపరంగా వచ్చిన దానికి అసలకి ఏంటి ప్రాబ్లమ్ అనంటే, దానికి జీన్ అనే దానికంటే మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, జన్యుపరంగా వచ్చిన మంగు మచ్చలు ఎప్పుడో అప్పుడు మాయమవుతాయి. అది ఎప్పుడు మాయమవుతాయని మనకు తెలియదు గానీ, దానికి దానంతట దానే కరిగిపోతుందనమాట.